నమస్కారం అండి, దిస్ ఇస్ #you. మనం చూస్తా ఉంటే నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బెనిఫిషియరీస్ ని చూసుకుని మేము ఇంత కైవసం చేసుకున్నాం అంత కైవసం చేసుకున్నాం అని ఇన్ని స్థానాల్లో మేము గెలిచాం, ఆఖరికి కీలకమైన 2 మున్సిపాలిటీల్లో మాకు ఓటింగ్ సంఖ్య పెరిగిందని బీజేపీ, కాంగ్రెస్ ఏమో ఎక్కువ స్థానాలు గెలిచామని, అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ విజయం వాళ్ళదే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు న్యూస్ చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్ని రెఫరెండంగా తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ తను మెన్షన్ చేసిన మాటలు ఇదివరకు ప్రతిసారి రెఫరెండంగా తీసుకోవాలి, ఈ ఎన్నికలను తీసుకోవాలి, ఆ ఎన్నికలను తీసుకోవాలి, అదంతా కాకుండా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ముందుకొచ్చి బెండా పార్టీ గుర్తుతో ముందుకెళ్లి ఎన్నికల్లో చుమా సత్తా చూపిస్తాం అన్న తరుణంలో వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ ఒక రకంగా చూస్తే చాలా షాకింగ్ గా అనిపిస్తున్నాయి. ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు కుప్పగూలిన పరిస్థితి చూస్తానే ఉన్నాం. ఇప్పటిదాకా మనం అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ 88 స్థానాల్లో ఆల్రెడీ దంకా బజాయించి గెలిచేశారు. బీఆర్ఎస్ 17 స్థానాలు, అదర్స్ 11. మనం చూసుకుంటే 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 76 మున్సిపాలిటీల్లో లీడింగ్ ఉంది. మనం ఒక్కసారి డెమోగ్రఫిక్ గా వెళ్ళి ఎవరెవరు ఎక్కడెక్కడ గెలుస్తారన్న విషయాలపైన లెట్స్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్. మనం చూసుకుంటే మున్సిపాలిటీ వార్డ్ ఫలితాల్లో మొత్తం ఓట్లు రొక్కేసుకుంటే కనుక 2582లో హస్తం గుర్తు మొదటి స్థానంలో నుంచుంది, 1346 ఓట్లు గెలుచుకున్నట్టు. అలాగే బీఆర్ఎస్ 723, వీళ్ళు 2వ స్థానంలో. ఇక్కడ బీజేపీ 261 అండ్ అదర్స్ ఇక్కడ మనం చూసుకుంటే 252. మనం ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు, ఇది రేవంత్ రెడ్డి హవా డెఫినెట్లీ ఐఎల్సీ లీడింగ్ లో కనిపిస్తుంది. ఇక్కడ మున్సిపాలిటీలు 116లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆల్రెడీ 68 కైవసం చేసుకుంది. బట్ రియలిస్టిక్ ఫిగర్స్ లో మనం ఒకసారి వెళ్ళి చూస్తే ఇది లీడింగ్ లో ఉన్నారంటున్నారు ఇక్కడ, కానీ రియలిస్టిక్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఐఎన్సి 88 స్థానాలు ఆల్రెడీ గెలిచేసింది. బీఆర్ఎస్ చూసుకుంటే కేవలం 15 ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లీడింగ్ లో ఉన్నారు. బీజేపీ 0, హంగ్ 31 చోట్ల ఉంది, ఇది కీలకంగా కనిపిస్తుంది. కానీ నిన్న కొన్ని చోట్ల మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడెక్కడైతే టై అయిందో ఆ టాస్ లో కూడా చాలా చోట్ల కాంగ్రెస్ గెలవటం చాలా విచిత్రంగా పరిణామం మారింది. అదర్స్ 1. మళ్ళీ మనం చూసుకుంటే కార్పొరేషన్ డివిజన్లు, దీంట్లో కార్పొరేషన్లు 375, డివిజన్ 414. దీంట్లో ఐఎన్సి మళ్ళీ లీడింగ్ లో ఉంది 175 స్థానాల్లో. బీఆర్ఎస్ కేవలం 53కి స్టిక్ అయింది. దీన్ని బట్టి కార్ స్పీడ్ తగ్గిపోయింది, ఫస్ట్ గేర్ లో వెనకంజలో ఉంది. అండ్ బీజేపీ 73, వీళ్ళకంటే వీళ్ళే బెటర్గా ఉన్నారు బీజేపీ వాళ్ళు. అదర్స్ 76. అదర్స్ కీలకమైన పాత్ర పోజేస్తారు, ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ రెబల్సా బీఆర్ఎస్ రెబల్సా అని ఇక్కడ చూడాల్సింది ఉంది. అలాగే కార్పొరేషన్ ఫలితాల్లో కొత్తగూడెంలో తీసుకుంటే గనక మనం క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది, సిపిఐ లీడ్ లో ఉంది కొత్తగూడెంలో. అండ్ మనం చూసుకుంటే మహబూబ్ నగర్ లో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడ్ లో ఉంది. కరీంనగర్ లో మళ్ళీ మనం చూసుకుంటే బీజేపీ లీడ్ లో ఉంది. అలాగే రామగుండంలో చూసుకుంటే మళ్ళీ ఐఎన్సి కార్పొరేషన్ లో లీడ్ లో ఉన్నాయి. అలాగే మనం చూసుకుంటే నల్గొండలో ఐఎన్సి లీడ్ లో ఉంది. మంచిర్యాలలో కూడా నేషనల్ కాంగ్రెస్ లీడ్ లో ఉంది. నిజామాబాద్ లో ఇక్కడ విచిత్రంగా బీజేపీ లీడ్ లోకి వచ్చింది. యూజువల్ గా నిజామాబాద్ షుడ్ హావ్ బీన్ అ బెనిఫిటెంట్ ఫర్ కాంగ్రెస్, ఎందుకంటే అక్కడ ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉంటారు. టీడీపీ ఓట్ సంఖ్య అంతా కూడా కాంగ్రెస్ కి మగ్గు చూపారు ఈసారి. బట్ ఇక్కడ ఎందుకు నిజామాబాద్ లో బీజేపీ లీడ్ వచ్చిందో. అండ్ భద్రాచలం కొత్తగూడెం డివిజన్ ఫలితాలు మొత్తం డివిజన్లు 60లో చూసుకుంటే కనుక కాంగ్రెస్ ఇక్కడ లీడ్ లో ఉంది. ఐఎన్సి వీళ్ళు 22 స్థానాల్లో ఉన్నారు. బీఆర్ఎస్ కేవలం 8, ఇదే డౌన్ ఫాల్. బీజేపీ 1, దాని తర్వాత అదర్స్ 29. ఈ అదర్స్ ఏ రెబెల్స్ అనేది మనకు అర్థం కావట్లేదు, ఏ పార్టీకి మగ్గు చూపుతారు అన్నది. నల్గొండ డివిజన్ ఫలితాలు చూసుకుంటే మొత్తం డివిజన్ లీడ్స్ లో కాంగ్రెస్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఐఎన్సి బీఆర్ఎస్ 2వ పొజిషన్కి వచ్చింది. అదర్స్ 3వ పొజిషన్లో ఉన్నారు. అండ్ బీజేపీ 4th పొజిషన్కి వచ్చింది. ఇక్కడ 4 లీడింగ్ లో ఉన్నారు. కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 9, బీజేపీ 4, అదర్స్ 8. ఇది నల్గొండలో మనం చూసుకుంటే డివిజన్ ఫలితాలు. ఇక్కడ మనం కరీంనగర్ డివిజన్ చూసుకుంటే ఇక్కడ బీజేపీ లీడ్ లో ఉంది. ఇక్కడ బీజేపీ కంప్లీట్ లీడ్ లో ఉంది. 2nd పొజిషన్ లో కాంగ్రెస్ ఉంది. అండ్ అదర్స్ 3rd పొజిషన్ లో ఉన్నారు. బీఆర్ఎస్ లాస్ట్ బీట్ కి వచ్చింది. ఇక్కడ కూడా ఖచ్చితంగా మనం చూసుకుంటే కరీంనగర్ లో ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ సైన్ ఫర్ బీజేపీ. 2nd is కాంగ్రెస్, బట్ బీఆర్ఎస్ దే హ్యావ్ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ డౌన్ఫాల్. ఐ డోంట్ నో వై ఇట్స్ హ్యాపెనింగ్ సో బ్యాడ్. వాళ్ళు చెప్పిన లెక్కలు ఒకటి, జరుగుతున్న ఫలితాలు ఒకటి. క్రేజ్ అండ్ చరిష్మా ఫర్ బీఆర్ఎస్ తగ్గుతూ వెళ్ళిపోతా ఉంది ఎక్కడ చూసినా కూడా. రామగుండం డివిజన్ ఫలితాలు చూసుకుంటే రామగుండంలో కూడా మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడ్ లో ఉంది. బీఆర్ఎస్ 13, 2nd పొజిషన్ లో ఉన్నారు ఇళ్ళు.
అండ్ అదర్స్ థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. మొత్తం అదర్స్ గెలిచింది 8, బీజేపీ ఇక్కడ చూసుకుంటే కనుక కేవలం ఒకటి, ద వీకెస్ట్ ఫర్ బీజేపీ. అండ్ బీఆర్ఎస్ రామగుండంలో ఎక్కడ కూడా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. కాంగ్రెస్ చాలా డంకా బజాయించి లీడ్ లో కనిపిస్తుంది. ఇక్కడ మంచిర్యాల డివిజన్ లో ఫలితాలు చూసుకుంటే మొత్తం డివిజన్ లో కాంగ్రెస్ మళ్ళీ లీడ్ లో ఉంది 44 స్థానాల్లో. దిస్ ఇస్ రేవంత్ రెడ్డి మానియా డెఫినెట్లీ. బీఆర్ఎస్ కేవలం 8, ఇట్స్ డౌన్ ఫాల్ ఫర్ దెమ్. బీజేపీ 5, నో వే. అదర్స్ 3. మనం చూసుకుంటే మంచిర్యాల డివిజన్ ఫలితాల్లో కూడా ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ కి డంకా బజాయింపే గెలుపు. మళ్ళీ మనం చూసుకుంటే మహబూబ్ నగర్ డివిజన్ లో కాంగ్రెస్ మళ్ళీ ముందంజలో ఉంది. ఇక్కడ కూడా 15 స్థానాల్లో మళ్ళీ రేవంత్ రెడ్డి మాన్యా ఇక్కడ ఈ చార్ట్ లో కూడా కంటిన్యూ అవుతుంది. బీఆర్ఎస్ కేవలం 9, ఇట్స్ కంప్లీట్ డౌన్ ఫాల్. బీజేపీ 4, నో వే. అదర్స్ 3. నిజామాబాద్ డివిజన్ ఫలితాలు చూసుకుంటే మొత్తం డివిజన్ లో ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే బీజేపీ లీడ్ లో ఉంది. ఇక్కడ నిజామాబాద్ లో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు. అండ్ సెకండ్ పొజిషన్ లో మనకి చూసుకుంటే కాంగ్రెస్ ఉంది. థర్డ్ పొజిషన్ లో బీఆర్ఎస్. అదర్స్ సంఖ్య ఇక్కడ 13 గెలిచారు నిజామాబాద్ లో. డెఫినెట్లీ సమ్మన్ హ్యాస్ టు లుక్ అట్ దిస్ స్లైడ్. ఇక్కడ 13 గెలిచారంటే వీళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అన్నది కూడా డెఫినెట్లీ క్రూషియల్ ప్లే అవుతుంది. మనం చూసుకుంటే మున్సిపాలిటీ ఫలితాలు మొత్తం మున్సిపాలిటీలు 116లో హస్తం గుర్తు 74 మున్సిపాలిటీలో లీడింగ్ అనిపిస్తుంది. కార్ కేవలం 17. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ చాలా బొంబాడిక్ గా కనిపిస్తుంది. అండ్ యాక్చువల్ ఫిగర్స్ ఇంకొంచెం మనం ముందుకెళ్తే చాలా మంది బయట విశ్లేషకులు చెప్తుంది ఏంటంటే ఇది 74 కాదు, ఐఎన్సి కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది 76 అని. సో అది మనం చూడాల్సింది. ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ 88 స్థానాలు మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు కైవసం చేసుకున్నారు. దే ఆర్ ఇన్ విన్నింగ్ స్ట్రీక్ ఆల్రెడీ. సో మొత్తం మీద ఈ ఫలితాలన్నీ అబ్జర్వ్ చేస్తుంటే ఖచ్చితంగా ఇట్స్ వన్ మ్యాన్ షో, రేవంత్ రెడ్డి షో. టోటల్ తెలంగాణ ఎక్కడ కూడా ఒక సెంటిమెంట్ ని కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఆఖరికి కేసీఆర్ ని ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వెస్టిగేట్ చేసిన, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ కి నోటీసులు వెళ్తాయని తెలిసిన, కాళేశ్వరం పై నిన్న అభియోగాలు వచ్చిన జనాలందరూ వాటన్నిటిని నమ్మి ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఖచ్చితంగా మగ్గు చూపారు, ఓట్లు వేస్తారు. 50 లక్షల పైగా ఓటర్లు పార్టిసిపేట్ చేసిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కడ చూసినా ప్రపంచం సృష్టిస్తుంది. దీనికి చాలా మంది ఇట్స్ వన్ మ్యాన్ షో అని కూడా పేరు పెడతారు. బట్ వన్ హ్యాస్ టు యాక్సెప్ట్ కంప్లీట్లీ. మొత్తం భుజాల పైన వేసుకుని నడిపింది నన్ అదర్ దాన్ ద ప్రెసెంట్ సీఎం అనుముల రేవంత్ రెడ్డి. ఓటమైనా ఆయన పాకెట్లోకి వెళ్ళేది, గెలుపైనా ఆయన పాకెట్లోకి వెళ్తుంది. ఎందుకంటే హీఈస్ ద మ్యాన్ హూ హెస్ ఫోకస్డ్ ఆన్ తెలంగాణ సో వైబ్రెంట్ వే.